ఫ్రెండ్స్, మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఉన్నాము. మరి ఈ రిజర్వాయర్ అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ నిర్మించబడింది. ఈ రిజర్వాయర్కు ఒకవైపు ఉన్న గుట్టపైన ఒక ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఒక శాసనం లిఖించబడింది. ఆ శాసనం గురించి ఒక ప్రత్యేకత ఉందంట. ఈ ఆలయం, ఈ శాసనం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ప్రస్తుతానికి మనం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద నిర్మించబడిన ఒక బావి దగ్గర ఉన్నాము. మరి ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆసియాలోనే అతి లోతైన బావిగా ఈ బావి గుర్తింపు పొందింది. ఈ బావి యొక్క వ్యాసం 56 మీటర్లు, లోతు 92 మీటర్లు ఉంటుంది. అంటే 30 భవంతుల భవనం అంతా లోతు ఉంటుంది. మిడ్మానర్ నుంచి వచ్చే నీరు ఈ బావిలో చేరి 0.3 TMCలో ఇక్కడ స్టోర్ అవుతుంది. 2.5 కిలోమీటర్ల ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా 7.5 టన్నెల్ ద్వారా ప్రవహించి మొత్తం 10 కిలోమీటర్లు మిడ్మానర్ నుంచి ఈ బావి వద్దకు వస్తుంది. ఒక మోటార్ను ఒక రోజులో రన్ చేస్తే 2800 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఒక మోటార్కు ఉంటుంది. అలాగే ఒక రోజులో 4 మోటార్లు కనుక ఒకేసారి రన్ చేస్తే 1 TMC నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఈ 4 మోటార్లు కలిగి ఉన్నాయి. ఇంతకుముందు చూసినటువంటి మహాబావిలోని నీటిని ఈ 4 పంపు సెట్ల ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్లోనికి ఎత్తిపోయడం జరుగుతుంది. సో ఇదే అన్నపూర్ణ రిజర్వాయర్. ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ ఈ రిజర్వాయర్ నిర్మించబడింది. మరి ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 3.5 TMCల సామర్థ్యం ఈ రిజర్వాయర్ కలిగి ఉంది. ఇప్పుడు మనం అన్నపూర్ణ రిజర్వాయర్ యొక్క పూర్తి వ్యూని మనం చూద్దాం. ఇప్పుడు మనం గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్దకు వెళదాం. మనం వెళ్ళవలసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అదే. ఆ గుట్ట మీద ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మనకైతే ఎలాంటి దారి అయితే ఉండదు. మేము వెళ్ళే మార్గంలో అయితే బండలు, అదేవిధంగా చెట్ల పొదలు, ముండ్ల పొదలు దాటుకుంటూ అయితే ముందుకు పోవాలి. బయట నుంచి చూస్తే మనకు ఇక్కడ బండలకైతే సున్నం వేసినట్టుంది కనిపిస్తుంది కదా, అదే గుడి. సరే, అక్కడికి వెళ్దామని బయలుదేరాం. కాకపోతే ఈ చెట్లు పొదలు ఇవి ఉండడం వల్ల దారి తప్పడం అయితే జరిగింది. ఎలా అయితేంది అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మా గమ్యాన్ని అయితే మేము తీరుతాము. స్వామివారి దగ్గరికి వెళ్ళే తీరుతామని మేము స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొద్ది దూరం పోయినాక మాకు దారి దొరకక వెనకకి ముందుకు 2-3 సార్లు అయితే తిరిగినాం. మాకు తెలియని విషయం ఏంటంటే స్వామివారి యొక్క మహిమ చాలా ఉందని మాకైతే చాలామంది చెప్పారు. ఎందుకంటే స్వామివారి ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా ఈ దర్శనానికి అయితే చేరుకోలేరట. మా తప్పేందంటే మేము టెంకాయ తీసుకోకపోవడం. దానివల్ల 1 గంట సేపు అయితే మేము ఆ గుట్టలనే ముందుకు వెనకకు గుట్ట కిందికి గుట్ట మీదకి అయితే తిరగడం జరిగింది. అయితే స్వామివారికి క్షమించమని అయితే మేము వేడుకున్నాం. ఆ తర్వాత మాకు అయితే ఆకాశంలో ఒక గద్ద అరుస్తూ మాకైతే మార్గం చూపించింది. నిజంగా చెప్పాలంటే స్వామివారి యొక్క మహిమాన్వితం. సో మనకి ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఆ నిర్మాణం చూస్తుంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసిన చిన్న కొలనులా అనిపిస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకుందాం. ఇదే ఆలయం అండి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఈ ఆలయం అనేది లోపల స్వామివారు గుహల నడుమ వెలిసినట్టు కనిపిస్తున్నాడు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం గర్భగుడికి. ఇక్కడ స్వామివారు గుహలో కొలువై తీరి ఉన్నాడు. చుట్టూ ఎత్తైన బండరాలు, మధ్యలో స్వామివారు. చూడడానికి చాలా అందంగా ఉంది.
సో మరి ఇది అతి పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఆలయానికి ఎదురుగా పొడవాటి కట్టెకొక జెండా కట్టారు. సో ఆలయానికి ఎదురుగా ఒక ఎత్తైన రాయి ఉంది. ఆ రాతిని చూస్తుంటే మనకు ధ్వజస్తంభంలాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. సాధారణంగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని అయితే మనమే ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇక్కడున్న గుడి ముందు ఉన్న ఈ రాతిని చూస్తే స్వయంగా దేవుడే ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, మేము మొదటి వీడియోలో చూపించినట్టు ఏదైతే రాజుల కోట ఉందో ఆ కోటకు ఎగ్జాక్ట్గా తూర్పు వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ కోటను పరిపాలించిన రాజులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారు. సో అంత ఎగ్జాక్ట్గా మేము ఎందుకు చెబుతున్నామంటే, ఈ ఆలయానికి ఒక వైపున బండరాయిపై ఒక శాసనం లిఖించబడి ఉంది. శాసనంలోని పదాలు ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినటువంటి ఒక రాయిపై చెక్కిన పదాలు సేమ్ ఉన్నాయి. అందుకే ఎగ్జాక్ట్గా ఆ రాజులు నిర్మించి ఉండవచ్చని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల సమాచారం ప్రకారం ఇక్కడ లిఖించినటువంటి శాసనం చదవకూడదని ఆ గ్రామస్తులు చెబుతుంటారు. మరి ఎందుకు అలా చెబుతున్నారంటే, ఈ శాసనాన్ని చదివిన వారు రక్తం కక్కుకు చనిపోతారని వారు చెప్పారు. బట్ ఎంతవరకు నిజమో మాకైతే తెలియదండి. సో మాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన సమాచారం నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఒక ఆలయం పక్కన లిఖించినటువంటి శాసనం అనేది ఆ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయాలను మాత్రమే చెబుతుంది. సో అంతే తప్ప వాళ్ళు చెప్పిన మాటలు మాకు ఎంత మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. సో ఇదే అండి ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి శాసనం. సో ఇదండి ఫ్రెండ్స్, మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి.